తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తంగెళ్లమూడి కొమడవోలు ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలకు ముంపునకు గురైన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. మురుగు డ్రైన్లలో పెరిగిపోయిన గుర్రపు డెక్క పూడికను పరిశీలించి పంట నష్టం వివరాలను కౌలు రైతులను దేవాలయ కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ముంపు వలన వేసిన నాట్లు కుళ్లిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపునకు గురై జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలు మురుగు డ్రైన్లు బాగు చేసి ఆధునీకరించకపోవడం వలన పంట నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. ఏలూరు చుట్టుపక్కల ఉన్న తంగెళ్లమూడి అట్లాగే కొమడవోలి ప్రాంతాల్లో ముంపు గురైన పంట పొలాల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మురుగంతా కూడా కిందకెళ్లే మార్గాలు లేక మూసుకుపోయి ఆక్రమణకు గురయ్యి మొత్తం నీరంతా కూడా ఎగదన్ని ఇవాళ పంట పొలాలు గత 5-6 రోజులుగా ముంపులో ఉన్నాయి, కుళ్ళిపోయే దశకు చేరుకుంటా ఉన్నాయి. మరి ఇంతవరకు అట్లాంటి అధికారులు కూడా వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ కానీ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతం వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ రైతులు కూడా చాలా అగమ్య గోచరంలో దిక్కుతో స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ పంటలు వేసినందుకు కూడా కౌలు రైతులు, పేద రైతులు, దేవాలయ కౌలు రైతులు ఇవాళ ఎకరానికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ పెట్టుబడికి డబ్బులు లేక భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముంపుకు సంబంధించిన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే, కాలువల్ని ఆధునీకరించకపోవడం వల్లే ఇవాళ పంట ముంపు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఈ తంగెళ్లమూడి అట్లాగే కొమడవోలే కాకుండా జిల్లాల వివిధ ప్రాంతాల్లో కూడా గుండేరు కానీ, ఎర్రకాలువ కానీ ఇతర అనేక చోట్ల పరివాహక ప్రాంతాల్లో పంటలు వేలాది ఎకరాల్లో ముంపుకు గురయ్యి, అలాగే కొల్లేరు పరివాహక ప్రాంతంలో కూడా ముంపుకు గురయ్యి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ వరి వ్యవసాయంలో సాగుదారులు అత్యధిక మంది కౌలు రైతులే. మరి కౌలు రైతులు అప్పులు కూడా పుట్టే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ఖరీఫ్ కూడా ఆలస్యమైన పరిస్థితి ఉన్నది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే వాళ్ళు నష్టపోయిన కౌలు రైతులు ఆదుకునే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎకరానికి 15,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ మొత్తం అంతా కూడా నాట్లు వేసిన పంట పొలం అంతా కుళ్ళిపోతే కనుక మళ్ళీ నారు వేయాలంటే ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి నారును రప్పించైనా సరే నాట్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి నష్టపోయిన రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. తంగెళ్లమూడి ఏరియాలో ఉన్నటువంటి ఆదివారపేట శివాలయం భూమి కింద సోమర్పాడు గ్రామానికి చెందిన భూములు కూడా ఉన్నాయి. మరి ఏలూరు నుంచి వచ్చే మురుకు నీళ్లు మరి అన్నీ కూడా ఏలూరు బీడీ కాలనీ, ఎంఆర్సీ కాలనీ, మొత్తం ఏలూరు ఈ తంగెళ్లమూడి ఏరియా చుట్టుపక్కల గ్రామాలన్నీ నీళ్లు కూడా మురుకు నీరు తీసుకొచ్చి ఈ డ్రైనేజీకి ఇచ్చారు. మరి ఇచ్చి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల నుంచి ఇవన్నీ కలిపి ఇటు డ్రైనేజ్ ఇవ్వడం వల్ల విపరీతంగా మరి తూడు పట్టేసి కాలువలో రైతులు కొంతవరకు మేము మా వ్యవసాయం వరకు తవ్వుకున్నాం. ఇంకా బోల్డంత దూరం ఉంది, అవన్నీ తవ్వించాలంటే మా వల్ల కాక ఊరుకున్నాం. దానివల్ల ఎగబోటు పొడిచి డ్రైనేజీ వ్యవస్థలో మరి ఏలూరు కార్పొరేషన్ వారు కూడా దీంట్లో పూనుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా. భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దాంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ పూట గడుపుతున్నారు. పాడేరు, ముంచింగిపుట్టు, పెదబయలు, మాడుగులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికి మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లా దేవహిప్పరగిలోని టిప్పు నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఐశ్వర్య రామచంద్ర గొల్లర్, ఎల్లవ పరశురామ గొల్లలను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరిపడ్డారు. అనంతరం కారు డ్రైవర్ రియాజ్ పరారయ్యాడు. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వరద బాధితులకు సాయం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ముంపు బారిన పడిన వారు ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని కోరారు. అలాగే కూటమి నాయకులు దగ్గరుండి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిలపతి వెంకట్రావు, పుల్లా బాబీ, చిన్న వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాభారం కారణంగా
ప్రమాదాలు అంచున అన్ని పల్లెటూర్లు నీరు ఊళ్ళోకి వచ్చే విధంగా అన్ని చోట్ల కూడా నీరు ఎగదన్ని ఓ పక్కన వర్షం పడుతూ ఉంది, ఎర్రకాలువ తన్నుతూ ఉంది. మరి ఓ పక్కన అన్నీ కూడా చాలలో నీళ్ళన్నీ చేరిపోయి పంట నష్టం దాదాపుగా 4,000 ఎకరాల పంట నష్టం పెంటపాడు మండలంలో జరిగినట్టుగా అధికారులు అంచనా వేయడం కానీ ఆ గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. ఇదే వర్షం ఇలాగే ఉంటే కనుక ఈ సాయంత్రానికి దాదాపు 5-6 వేల ఎకరాలు మురుగుద్దని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా వాటర్ వస్తే మరి వాళ్ళంతా కూడా తిండి కూడా ఇబ్బంది పడే పరిస్థితి మరి సామాన్య కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునే విధంగా అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు నిరంతరం వాచింగ్ చేస్తూ ప్రజలను కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆదేశాలు మేరకు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళతో పాటు అధికారులు అందరూ కూడా మీకు ఏ రకమైన సేవలు అందించడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పి ఆల్రెడీ మీకు ఒక నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ఇబ్బంది తెలియజేస్తే ఇమ్మీడియట్గా అధికారులని రమ్మని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏదైతే పంట నష్టం జరిగిందో ఇది ప్రాణ నష్టానికి వెళ్ళకుండా ఆపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని ఒక్కటే మనం ఆపగలం, ప్రకృతిని మనం ఆపలేం. కాబట్టి ఈ ప్రాణ నష్టాన్ని కానీ ఎవరికి ఆకలి అనేది లేకుండా ఆదుకునే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నష్టం జరిగిందో దీన్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అధికారులు కూడా తెలియజేస్తాం. దాదాపుగా మన కాన్స్టిట్యున్సీలో 15,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ ములిగింది. సాయంత్రం రిపోర్ట్ని బట్టి 20,000 ఎకరాల దాకా ములుగుద్దని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. మరి ఎంత కూడా పంట ఎంతైతే ఊడ్చారో అంతా కూడా పోయింది. చాలా వరకు రూరల్ మండలం తిరిగాం, ఈరోజు పెంటపాడు మండలం తిరుగుతూ ఉన్నాం. ఓవరాల్గా అంచనా అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం సాయంత్రం. ఈ లోపల మన దగ్గర తిండి లేని వ్యక్తులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ మీరందరూ ఆదుకోవాల్సిందిగా ఇక్కడున్న జనసేన, బీజేపీ, మన తెలుగుదేశం నాయకులందరూ కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉండండి. మీ తరఫున మీ అందరూ కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ మధ్యతరగతి కుటుంబాలు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మీకు ఎప్పుడు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం కూడా తెలియజేసుకుంటూ ఈ వర్షం తగ్గితే సాయంత్రానికి ఏదైనా మనకి కొంచెం వెసులుబాటు రావచ్చు. ఇదే వర్షం అదే వాగులు కంటిన్యూ అయితే మాత్రం మరి చాలా ప్రమాదకర స్థితికి వెళ్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి, పొలాలకు వెళ్ళకండి, నీటిలో సరదాగా కూడా వెళ్ళవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడవలసింది కోరుతా ఉన్నాం. దర్శిపర్రు గ్రామం నుంచి రాచర్ల, వల్లూరుపల్లి, అలాగే రాయిపాడు, మరి చింతపల్లి, కోరిమిల్లి, మేనవల్లూరు, వీకొండేపాడు ఈ గ్రామాలన్నీ కూడా రామచంద్రపురం ముఖ్యంగా 3,000 ఎకరాలకు పైగా ఈ మొలక ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా పెరిగే అవకాశం ఉంది. రైతులు చాలామంది ఊడ్పులు ఓడ్చకపోవడంతో సేవ్ అయ్యారు. కానీ ఈ ఊడ్చిన మరి పొలాలన్నీ కూడా పోయిన పరిస్థితి ఉంది. రైతులు ఇప్పటికే 10 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి రైతులందరికీ కూడా తీవ్రతరమైన నష్టం ఏర్పడింది. మరి రానున్న రోజుల్లో మరి మా శాసనసభ్యులు రేపు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో మరి పంట నష్టం మొత్తం ఇంత జరిగిందని చెప్పి నివేదిక పట్టుకెళ్ళి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం సమర్పించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరి సమక్షంలో మరి వాళ్ళకి ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా నివేదించి న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి. ఏలూరు జిల్లా భీమడోలులోని ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల బృందావనం శేషభట్టాచార్యులు బాబాకు విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాగులు లక్ష్మణరావు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే భీమడోలు పాలకేంద్రం శ్రీ షిరిడి సాయిబాబా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు, మాగులూరి లక్ష్మణరావు, గంధం భాస్కర్రావు, పుప్పాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భీమడోలు పాలశీతల కేంద్రం వద్ద వేయించేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయములో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతున్నవి. భక్తులు తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలు అన్ని కూడా భక్తులకి పంచటమైనది. ఇది కమిటీ వారు వచ్చిన వారికి ఏ అసౌకర్యం లేకుండా
ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఈ స్వామివారి మీద కోరికలు నెరవేరుస్తారనే ఉద్దేశంతో భక్తులు చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఇటు ఏలూరు నుంచి కూడా ఈ గ్రామానికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమరావతిలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన చంద్రబాబు. నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. అంబాజీపేట మండలం ఇసుకుపూడిలో గల్ఫ్ బాధితుడి కుటుంబానికి పరామర్శ. మేమున్నామంటూ భరోసా కల్పించిన రెవెన్యూ అధికారులు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోండి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.